కెమెరా కింద ఓం దేవీ అలాగే మాట్లాడు. ఎవరో చెప్పారు లేదు సార్ నేను ఇటు వస్తున్నారు కావాలో ఉంటారని అరేంజ్ చేయలేదు కానీ కాదు ఇంకా రావాలి కూడా నా ఆలస్యంలో అయితే టెస్టులు చేసి ఒక రోజు 2 రోజులు రిపోర్ట్ కేంద్రం ఓపెనింగ్ నాతో పాటు పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌతు శ్యామసుందర్ శివాజీ గారికి, పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ గారికి, ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శిరీషాకి, అందరికీ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి పెద్దలు గణిత విశ్వనాథం గారికి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ఈ 2000 సంవత్సరంలో దాదాపు 20 ఏళ్ళ నాడు ఈ ఉద్యానం అనేది ఉంది అని తెలిసిన తర్వాత ఆనాటి చంద్రబాబు నాయుడు గారు 2002లో కమిటీని వేసి దీని మీద రిపోర్ట్ ఇమ్మని అడిగారు. ఇచ్చి ఎర్రవనాయుడు గారి నాయకత్వంలో ఉద్యానం వాటర్ స్కీమ్ అని ఇక్కడ వాటర్ స్కీమ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉద్యానం ప్రొటెక్టెడ్ వాటర్ అని స్కీమ్ చేసి ఇక్కడ ఒక రీసెర్చ్ టీం వేశారు 2002 ప్రాంతంలో. తర్వాత 2004 నుంచి ఇక్కడ ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా లాస్ట్ నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళ మొత్తం టైంలో పెట్టింది ఒక డయాలసిస్, అది మామూలు అన్ని జిల్లాల్లో పెట్టినట్టు రిమ్స్ శ్రీకాకుళంలో పెట్టారు. మనం పాలకొండలో స్టార్ట్ చేసాం, ఇవాళ పలాసలో చేస్తాం. మే 15వ తారీఖు లోపల ఇది చేయట్లేదన్న సోంపేటలో డయాలసిస్ చేస్తున్నారు. ఈ సెంటర్లు కూడా ఏదో నామమాత్రంగా కాదు, కార్పొరేట్ హాస్పిటల్ కన్నా బెటర్గా మీరే చూస్తున్నారు. ఇది హాస్పిటల్ ఇక్కడే కాదు, స్టార్ట్ చేసిన పాలకొండలో ఇట్లాగే ఉంది, అన్ని చోట్ల ఈ లెవెల్లోనే స్టార్ట్ చేస్తాం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందనడానికి 2009లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో డయాలసిస్ ఒక్కొక్క దానికి 1250 ఇచ్చేవారు. వాళ్ళు ఏమీ చేసేవారు కదా, హాస్పిటలే బిల్డింగ్ కట్టాలి, హాస్పిటలే డయాలసిస్ మిషన్ కొనాలి, ఏం కొనాలి. ఇవాళ పారదర్శకంగా చేయబట్టి హాస్పిటల్లో బిల్డింగ్ అంబియన్స్ అంతా క్రియేట్ చేసి ఫాల్ సీలింగ్ వేసి డయాలసిస్ మిషన్లు కొని ప్రతి 2 బెడ్లకి ఒక టీవీ పెట్టి ఎయిర్ కండిషన్ పెట్టి డాక్టర్ని పెట్టి 967 రూపాయలకి వచ్చినాయి. పారదర్శకంగా చేస్తా అంటే అది చేస్తే ఇవాళ ఈ ఉద్యానం మీద ఒక కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది, ICMR ఒకళ్ళు వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది ఎక్స్పర్ట్స్తో. రేపు ఎల్లుండి
అంటే సోమవారం 17వ తారీఖు విశాఖపట్నంలో వాళ్ళు కూర్చుని అందరూ కలిసి కాంప్రహెన్సివ్గా రిపోర్ట్ ఇస్తారు ప్రభుత్వం ఏం చేయాలి అనేది. మనం చేసింది ఈ 3 నెలల్లో ఇది జనవరి 19 వాళ్ళకి 86 రోజులు అయింది ఇది మొదలుపెట్టి. దీంట్లో 7 మండలాలు ఈ ఉద్దానం 110 విలేజెస్ ఉన్నాయనుకుని చేసి మొదలుపెట్టి 6 టీంలు వేసాం. 18 ఏళ్ళ నుంచి మనం చేయమన్నాం. 18-30 మధ్యలో ఏమీ పేషెంట్లు ఉండట్లేదు, 30 తర్వాత వస్తున్నాయి. కానీ ఇది స్లో అయిపోతుందని 6 టీముల్ని 15 టీంలు వేసి ఇక్కడ దాదాపు 97,000 మందిని ఇప్పుడు 1,00,000 మందిని 12వ తారీఖు 97,000 అయ్యారు. ఇప్పుడు దాదాపు 1,00,000 అయ్యారు. 1,00,000లో దాదాపు 13% కిడ్నీ డిసీజ్ మైల్డ్ ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ ఉన్నాయి. 13%కి 8.8 to 1.2% సీరం క్రియాటిన్ ఉంటే నార్మల్, 8 to 3 ఉంటే మైల్డ్, 3 to 5 ఉంటే మోడరేట్, 5కి అబవ్ ఉంటే సివియర్ అంటారు. ఆ సివియర్గా ఉన్నదానికి ఇక ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నా చేయాలి. అది చాలా కష్టతరం, కిడ్నీలు దొరకవు కాబట్టి దానికి డయాలసిస్ ఒకటే మార్గం. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఒక్క శ్రీకాకుళంలోనే 5 సెంటర్లు ఉన్నాయి. మిగిలిన చోటంతా జిల్లాకి 2-3 ఉన్నాయి. శ్రీకాకుళంలో ఈ పరిస్థితిని బట్టి మనం రాకముందు ఒకటి ఉంటే మనం వచ్చిన తర్వాత 3 స్థాపించాం. ఇంకొక 15 రోజుల లోపల 4వది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మార్పులు వచ్చాయి హెల్త్ పరంగా మనందరం కూడా గమనించాం. అందులో గత కొన్ని దశాబ్దాల నుంచి డయాలసిస్ కేంద్రాలు కావాలని చెప్పి మనందరం కూడా కోరుకున్నా సరే ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్వర్డ్ జిల్లా ఎవరికైనా డయాలసిస్ అవసరం వస్తే విశాఖపట్నం వరకు వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీ ప్రతి ట్రిప్పు 10,000, 12,000 ఖర్చు పెట్టుకొని పేదవాళ్ళు నానా అవస్థలు పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మొదట లెక్కల్లో మనం ఏర్పాటు చేస్తే మన ఉద్దాన ప్రాంతం అంతా కూడా కొంతవరకు దాన్ని ఉపయోగించుకున్నారు. రెండవది మన పాలకొండలో చేసాం. మూడవది రేపు సోన్పేటలో కూడా చేయదలుచుకుంటున్నాం. తర్వాత హరిపురం కూడా ఒకటి స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే అది కూడా ఏర్పాటు చేయడానికి అవసరం ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉద్దాన సమస్య మీరందరూ పార్టీకేయులుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు వచ్చిన సమస్య కాదు, అది ఎప్పుడున్నా ఉన్న సమస్య. ఆ రోజు మనం కొంత ముందడుగు వేసి కొంతవరకు ఆ కిడ్నీ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేసినా దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు మన అధికారంలో లేకపోవడం కొంత ఆలస్యమైంది. ఏది ఏమైనా సరే దీనికి ఒక శాశ్వత పరిష్కారం మనం చూపించాలంటే అసలు ఈ వ్యాధి దేని వల్ల వస్తుందనేది మనం ముందు తెలుసుకుంటే దీనికి పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టుగా 2-3 టీమ్స్ అన్నీ కూడా సర్వే చేశారు. రేపు అందరూ పూర్తిగా కంపెనీస్ రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద యాక్టివ్. ఈలో కొంతమంది నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వం